భారతదేశంలో నిరుద్యోగం రోజురోజుకి పెరుగుతుంది. డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు చదివినా జీవనోపాధి లభించడం లేదు. జీవితంలో నిలదొక్కుని భవిష్యత్తుకు పునాదులు వేయాల్సిన 15 నుండి 29 ఏళ్ల వయసులో ఉద్యోగాలు లభించక, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువత ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. అలాగే నిరుద్యోగ సమస్య కూడా మొదటి స్థానంలో ఉండడం యువతను ఇబ్బందులకు గురిచేస్తుంది. దేశం అన్ఎంప్లాయ్మెంట్ గురించి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. దేశంలో నిరుద్యోగుల రేటు తెలుసుకునేందుకు సీఎంఏ ఈ సంస్థను చేపట్టింది. 15 ఏళ్లకు సంబంధించిన గణాంకాలు సేకరించింది. 2008 నుంచి 2024 వరకు దేశంలో నిరుద్యోగుల శాతం పెరిగిన తీరును వివరించింది. 2008లో 5.41% ఉన్న నిరుద్యోగ రేటు 2019 వరకు పెద్దగా పెరిగిందేమీ లేదని చెప్పింది. తర్వాత 2019 వరకు 5.27% ఉన్న నిరుద్యోగ రేటు 2020లో ఏకంగా 8% పెరిగిందని వివరించింది. రెండు వేల 2021లో మళ్లీ తగ్గిన 2022లో 7.33%, 2023లో 8.003%గా నమోదైంది. 2024లో మళ్లీ కాస్త తగ్గింది. ప్రస్తుతం దేశంలో 7.8%గా ఉంది. దేశంలో చోటు చేసుకున్న అనేక నిర్ణయాత్మక పరిణామాల కారణంగా నిరుద్యోగ రేటులో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. నిరుద్యోగ రేటు విషయంలో దేశ సగటుతో పోల్చుకుంటే తెలంగాణ మెరుగుదల కనబరుస్తుంది. దేశంలో 7.8% ఉంటే తెలంగాణలో 4.4%గా నమోదైంది. రాష్ట్రాల వారీగా వెల్లడించిన జాబితాలో తెలంగాణ 14వ స్థానంలో నిలిచింది. అయితే లక్షద్వీప్, గోవా, అండమాన్ మాత్రం దేశ సగటు కంటే అధికంగా నిరుద్యోగ రేటు ఉన్నట్టు నివేదికలో వెల్లడైంది. లక్షద్వీప్లో 11.1%, గోవాలో 9.7%, అండమాన్ నికోబార్లో 9.7%తో నిరుద్యోగ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. 2% కంటే తక్కువ నిరుద్యోగ రేటుతో ఢిల్లీ, అస్సాం, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, త్రిపుర చివరి 6 స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్త నిరుద్యోగ రేటు కంటే తెలంగాణలో తక్కువగానే ఉన్నప్పటికీ ఇంకా చాలా రాష్ట్రాలు మాత్రం తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్నాయి. రెండు వేల 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ పరిస్థితి అభివృద్ధికి ఆటంకంగా మారడంతో పాటు పలు రంగాల్లో ఉపాధి అవకాశాలను తగ్గించింది. అలాగే 2016లో డిమానిటైజేషన్ ద్వారా పెద్ద నోట్లను రద్దు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేక ఇబ్బందులకు దారితీసింది. అసంఘటిత రంగాల్లో తాత్కాలిక ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమైంది. తర్వాత 2019లో ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కోవిడ్ మహమ్మారి, ఆ తర్వాత లాక్డౌన్ చర్యలు భారతదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా వ్యాపారాలు మూసివేయడం, ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడం, నిరుద్యోగం పెరిగింది.